ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా నిన్నటి రోజున అమ్మవారిని యొక్క సగం అలంకరణ చూపించాను. ఈరోజు ఇంకొక సగం అంటే మొత్తం కూడా అలంకరించి ఈరోజు వీడియోలో చూద్దాము. దయచేసి వీడియోని స్కిప్ చేయబాకండి. వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది కాబట్టి మోహిని అలంకారంలో అమ్మవారిని అలంకరించుకోబోతున్నాం. చూస్తున్నారు కదా, అమ్మవారు మోహిని అలంకారంలో ఏ విధంగా అయితే ఆ రూప సౌందర్యంతో అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తున్నారో చూడండి. అదిగోండి, ఒక హారం వేశాను, సింపుల్ది చైను మెడ వరకు వచ్చే విధంగా ఒకటి వేశాను. ఆ తర్వాత ఒక గొలుసు అనేది వేసాను, చూస్తున్నారు కదా. అలాంటి వైట్ రెడ్ కలర్ పూసలతో ఉన్న మాలను ఈ విధంగా వేశాను. ఇది కూడా చాలా బాగుందండి. ఈ విధంగా సింపుల్గా అమ్మవారిని నగలే ఎక్కువ పెట్టకపోయినా కానీ అండి చాలా నీట్గా ఉంటుంది. తక్కువ నగలు పెట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి విగ్రహాలు మనం ఈ తయారు చేసుకునే విధానం చీర కనపడినా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అమ్మవారిని ఆభరణాలతో అలంకరిస్తున్నాను. చూడండి, ఎంత సింపుల్గా అలంకరిస్తే అంత నీట్గా కనబడతారు అమ్మవారు. ఆ తర్వాత ఒక నక్లీస్ అనేది వేశాను, చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఇంకొక మంగళసూత్రాలు అమ్మవారికి కంఠసీమన అలంకరించాను. చూడండి, ఈ విధంగా అమ్మవారు రాజ అలంకారంలో అద్భుతంగా దర్శనమిస్తున్నారు అమ్మవారు, చూస్తున్నారు కదా. ఈ విధంగా సింపుల్గా రెడీ చేశానండి. అమ్మవారిని దూరం నుంచి చూపిస్తాను చూడండి, అంతా కూడా కనపడుతూ ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ విధంగా అమ్మవారిని సింపుల్గా అయితే అలంకరించడం అనేది జరిగింది. ఒక మాల వేసాను, చూస్తూ ఉండండి. లిల్లీ పూలు అలాగే ఆరెంజ్ కలరు వేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇలా మల్లెపూలు కనకాంబరాలు కలిపిన మాల ఉంటుందండి, ఆ మాల అయితే వేశాను సింపుల్గా ఉంటుందని. చూడండి, అసలు ఆ మాల వేయంగానే అమ్మవారు ఇంకా అందం వచ్చేసింది. ఈ విధంగా కుప్పు అమ్మవారు ఒక కూర్చోవటం, ఆ తర్వాత అభయమిస్తూ చాలా బాగుందండి విగ్రహము. ఈ విధంగా అమ్మవారిని సింపుల్గా అయితే అలంకరించాను. ఇలాంటి అలంకారాలు మీ అందరూ కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా మీకు టైం ఉంటే చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ఒక గంట సేపులోనే మనం అందంగా అలంకరించుకోవచ్చు అండి. వరలక్ష్మి వ్రతాలప్పుడు రోజుకొక అలంకరణ చొప్పున ఈజీగా చేసుకోవచ్చు. ఈ కాళ్ళు చేతులు అనేవి ఉంటే ఈజీగా అమ్మవారిని ఫేస్ ఉన్నా కూడా మనం అలంకరించుకోవచ్చు. కానీ ఈ విధంగా కూడా అలంకరించుకుంటే చాలా నీట్గా ఉంటుంది, బాగుంది. చూసారు కదా, అమ్మవారిని 2 కళ్ళు సరిపోవట్లేదండి అమ్మవారిని చూడటానికి. ఆ చీర కుచ్చులు చూడండి, కింద గ్రీన్ కలర్ కుచ్చులు, అలాగే ఆరెంజ్ పవిటి చెంగు వచ్చిందండి విశేషంగా ఇక్కడ ఈ చీరలో. బాగుంది కదా. ఈ విధంగా అమ్మవారు ఒక గంభీరమైన ఆ రూపంలోనూ అలాగే శాంతిమూర్తిగా మనందరికి కూడా దర్శనమిస్తున్నారు, చూస్తున్నారు కదా. ఈ విధంగా అలంకరించాను. మోహిని అలంకారంలో అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరించుకోవచ్చు. మోహిని అమ్మవారు అంటే విష్ణుమూర్తి యొక్క మరో అవతారమే మోహిని అవతారం. ఈ కథ అంతా మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తే మీరు స్కిప్ చేసేస్తారని నాకు తెలుసు. కానీ మోహిని అలంకారం అంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఈ విధంగా మోహిని అలంకారం అనొచ్చు, లేకపోతే లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా అలంకరించాను అని కూడా అనుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈసారి అలంకరించడం అనేది జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.